వెల్కమ్ టు సాక్ష్యం న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నీట్ పీజీ ప్రత్యేక కౌన్సిలింగ్ వద్దు, సుప్రీంకోర్టు సూచన. ప్రజల కోసమే పనులు, గుజరాత్ గౌరవ్ అభియాన్ సభలో ప్రధాని మోదీ. మోదీ ఎంత దిగిపోయావయ్యా, తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. మార్కెట్లో ద్రవ్యోల్బణం దడ, ఒక్క రోజులో 3.11 లక్షల కోట్ల ఆవిరి. అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1456 నీట్ పీజీ 2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్యా ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించింది. వైద్య విద్యతో పాటు ప్రజా ఆరోగ్యంతో సంబంధం ఉన్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ్ బోస్ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు అని సూచించింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ఏనాడు ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. శుక్రవారం గుజరాత్లోని గిరిజన జిల్లా నవ్సారీలో కుద్వేల్ గ్రామంలో గుజరాత్ గౌరవ్ అభియాన్ సభలో ఆయన మాట్లాడారు. మేము అభివృద్ధి పనులు చేపడుతున్నది ఎన్నికల్లో గెలుపు కోసం, ఓట్ల కోసం కాదు. ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో గిరిజన ప్రాంతాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గిరిజన తండాల్లో రోడ్లు కూడా ఉండేవి కాదు. మేమొచ్చాక మార్పు వచ్చింది అన్నారు. 3050 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. గురు శిష్యుల అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. అందున తన శిష్యుడు మంచి స్థానంలో ఉంటే ఆ గురువుకి కలిగే ఆనందమే వేరు. చాలా ఏళ్ల తర్వాత తనకు విద్య నేర్పిన గురువును కలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్లో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నవ్సారీ వద్నగర్లో చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఓ ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం, మంచి చెడు ఆరా తీశారు. ప్రధాని హోదాలో తన పూర్వ విద్యార్థిని చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ప్రధాని మోదీతో ఆప్యాయంగా ముచ్చటించి ఆశీర్వదించి వెళ్లిపోయారు ఆ పెద్దాయన. ప్రస్తుతం వాళ్ళ కలయిక గురించి ప్రస్తావిస్తూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య పాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయొచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆతిథ్యం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తుతుండటంతో శుక్రవారం సెన్సెక్స్ 1017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది. కడప జిల్లా కాసినాయన మండలంలోని నర్సాపురం వెలుగు కార్యాలయ ఆవరణలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ డి సత్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని వారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని వారన్నారు. మండలంలో ప్రజలకు ప్రతి అధికారి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవిశంకర్, ఎంపీడీఓ రహీం, అన్ని పంచాయతీల సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు ఉద్దేశంతో ఒకటి గర్ల్స్ స్కూల్, ఒకటి బాయ్స్ స్కూల్ ఏర్పాటు చేస్తారు. ప్రిన్సిపల్ చేస్తారు, అందరినీ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో సిస్టంలో 6 రకాలైనటువంటి పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇది ఎందుకు చేసినారంటే పిల్లల ఫౌండేషన్ పెరగాల. అసలు సైన్స్ ఇంతకు ముందున్న విధానంలో కొంత సైన్స్ ఉండాలని చెప్పేసి కస్తూరి రాజు అని చెప్పేసి ఆందోళన కమిటీ ఏర్పాటు చేసి 6 రకాలైన స్కూల్స్ ఒకే విడత కాకుండా విడతల వారిగా ఫస్ట్ ఎక్కడ చిన్న గ్రామాల్లో కూడా ఫౌండేషన్ స్కూల్ అంటే ఎల్కేజీ ప్లస్ యూకేజీ. ఫౌండేషన్ ప్లస్ అంటే ఎల్కేజీ, యూకేజీ ప్లస్ ఫస్ట్ క్లాస్, 10th క్లాస్.
దీనిలో ప్రైమరీ స్కూల్ అంటే ఇప్పుడు మెర్జ్ చేస్తున్నాం. ప్రైమరీ స్కూల్ కూడా ఎల్కేజీ యూకేజీ కలిపేసి పిల్లలకు ఇక్కడ 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఫౌండేషన్ ప్రసారం పంపించాలి. తర్వాత వచ్చేసి మిడిల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి కూడా అంగన్వాడీ మీటింగ్లో మనం మండల అభివృద్ధి వరకు చాలా వరకు చర్చించుకున్నాం. మరి ఈ సమావేశంలో కొంచెం ఒక రివ్యూ మండలం గురించి, డెవలప్మెంట్ గురించి అధికారులతో క్షుణ్ణంగా అందరం చర్చించుకున్నాం. మిగతా విషయాలు కూడా ఇక్కడ అదే మన డాక్టర్ గారు కూడా ఈరోజు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మీ పాత్ర చాలా ఎక్కువగా మండలంలో ఉండాలి. నిన్న కూడా ఏదో ఆ నాయకులు కొంచెం ఏదో మోషన్లు వాహనాలు అన్నీ కూడా తీసుకొచ్చి ఈ పల్లెల్లో కూడా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన మరి మిగతా విషయాలకి కూడా ఎంఏఓ గారు తర్వాత అదేవిధంగా మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మండల అభివృద్ధి, అదేవిధంగా ఎండిఓ గారికి, అదేవిధంగా తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అధికారులు నమస్కారాలు. పోయిన మీటింగ్లో మనం ఇష్టాగా ఎక్కువ చర్చ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, అందరికీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వారం రోజుల్లో మనం మండల స్థాయి అధికారులందరినీ దృష్టిలో తీసుకొని రివ్యూ ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా రివ్యూ జరపాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సందర్భంలో మేము రివ్యూ చేస్తాం. ముఖ్యంగా మండల పరిషత్ గురించి ఎండిఓ గారు గ్రాండ్ విషయం చెప్పారు. దాదాపులో మండలాన్ని 15 ఫైనాన్స్లో 62 లక్షల రూపాయలు 15 ఫైనాన్స్ ఒక గ్రాండ్ ఉంది. అది వచ్చేసి 4 లక్షల రూపాయలు, దాదాపు 14 లక్షల రూపాయలు. అంతకుముందు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఎండిఓ గారికి 36 లక్షల రూపాయలు ఉంది. అది కూడా 15 అంటే 14 మిగలలేదు. దాంట్లో కూడా 4 లక్షల రూపాయలు అంటే దాదాపులో ఒక ఎంపీటీసీ. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ 4వ ఆవిర్భావం వారోత్సవాలు సందర్భంగా జిల్లా అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ఆవిర్భవించి నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 3 సంవత్సరాలలో రాయలసీమలో విద్యార్థి సమస్యలపైన, రాయలసీమ సమస్యలపైన రాజీలేని పోరాటాలు చేశామని వారు తెలియజేశారు. అంతకన్నా ఎక్కువగా ఈ సంవత్సరం కూడా విద్యార్థి రాయలసీమ హక్కులపైన అలుపెరగని పోరాటాలతో ముందుకు పోతామని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, రాయలసీమ ప్రజలను ఓట్లు సీట్ల కోసం వాడుకుంటున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని వారు విమర్శించారు.
పార్టీ సభ్యత్వం పొందడం అంటే జనాన్ని దోచుకునే అవినీతిపరమైన మరియు అనైతిక రాజకీయాలకు అతీతంగా నిజమైన జనసేవకు కంకణం కట్టుకోవడమే అని ఆ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఈరోజు సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి సిరిగిరి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన విధానానికి నిదర్శనమని అన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి సోదరి జన సైనికులందరికీ కూడా ఈరోజు ఈ సభ్యత్వం తాలూకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి లాంఛనంగా ఇక్కడ ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీర మహిళలకు సోదర జన సైనికులందరికీ కూడా నమస్కారం. సోదరులారా, ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్లు గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం దాదాపుగా 2400 వరకు సభ్యత్వాలు చేర్చి మనం గర్వంగా జిల్లా కార్యాలయంలో గాని జిల్లా పార్టీ శ్రేణుల్లో గర్వంగా మనం తలెత్తుకుని తిరగడానికి సత్తెనపల్లి జన సైనికులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. బాగుందని చెప్పి ఒక మంచి క్రెడిట్ అయితే మనం సంపాదించగలిగాం. వాస్తవానికి ఇది సభ్యత్వాల నమోదుకు ముందు కష్టసాధ్యం అనుకున్నాం, కానీ సుసాధ్యం చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మండల్ లింగాపూర్ గ్రామం నుండి హనుమాన్ దేవాలయం దగ్గర 50 అడుగుల కోదండరామ విగ్రహాన్ని కల్వకుంట రామారావు ప్రారంభించారు. తర్వాత మెట్పల్లి మండలం అమ్మకపేట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం చేశారు. తర్వాత మెట్పల్లిలో కార్యకర్తలను మాట్లాడుతూ మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూమి బయోకెమికల్స్, ధాత్రి బయోసిలికేట్స్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా ఇరు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భువి బయోకెమికల్స్ సంస్థ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. దాదాపు 2000 మందికి ఉపాధి లభించనుంది. ధాత్రి బయోసిలికేట్ సంస్థ 160 కోట్ల పెట్టుబడితో సిలికా మరియు బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుందన్నారు. హైందవ ధర్మాన్ని తన భుజాల మీద మోపుతున్నాడు. అంతగానో సాధన అయితే కరీంనగర్ మెంబర్ పార్లమెంట్, నిర్లాడి గుడుమల్, ధర్మపుల్ల గుడుమల్ లక్ష్మీనరసింహ స్వామి, మన్మోహన్ సింగ్, నువ్వు దత్తము శాతగాని ప్రధానమంత్రివి, నీ శాతగాంతరంతోనే సిలిండర్ 400 రూపాయలు నువ్వు దిగిపోవాలి. అంటే మన పైసలు 2 లక్షల కోట్లు మనం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇచ్చినాం. అక్కడ ఇవాళ ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, గుజరాత్ లో అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే అక్కడ రాజరాజేశ్వర స్వామికి అక్కడ చేసే జాతకాలు, లక్ష్మీనరసింహ స్వామికి సేవ చేసే జాతకాలు, కొండగట్టులో అందరిలో డబ్బులు తెచ్చే జాతకాలు, కానీ మసీదులు కూరగొట్టడం అనేది మాత్రం పక్క. ఇది ఒకటి మాత్రం తెలుసండి, హిందువులు ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి, ఆ శని మండల వల్ల 4 ఓట్లు దొరుకుకోవాలి, అవతల పడాలి. పోరాటం అందులో తెలంగాణ చట్టం ఉంది, తెలంగాణ రక్తం ఉంది తప్ప భారత ప్రభుత్వం మనకి ఇచ్చింది లేదు. ఎవరైనా బాకీ అంటే మీరే మాకు బాకీ 2 లక్షల కోట్లు బాకీ. మళ్ళీ ఇంట్లో వచ్చి మాట్లాడతాం ఒక్కొక్కడు, నేను ఇది ఇచ్చినా అది ఇచ్చినా ఇంకేదో నీకు ఏ కూడా ఏదో ఇచ్చినా మీరు బాగుంటుంది ఇంకా ఇస్తుంటే నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా. తిరుచానూరు ప్రధాన అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ కరోనా కారణంగా 2 సంవత్సరాలు అమ్మవారికి తెప్పోత్సవం జరగడం లేదని, ఈ ఏకాదశి నాడు అమ్మవారికి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవంలో శ్రీకృష్ణస్వామి దర్శనమిస్తారని, అలాగే మిగిలిన 4 రోజులు సుందర రాజస్వామి, పద్మావతి అమ్మవారు గజవాహనంపై, గరుడ వాహనంపై తెప్పోత్సవం ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని బాబుస్వామి తెలిపారు. వాడు అరణే మంగ శ్రీ వెంకటాద్రి నాథుడే, వాడు అరణే మంగ శ్రీ
ఓం శ్రీ పద్మావతి దేవి అని శ్రీ పద్మావతి వారి వార్షిక తెప్పోత్సవాలు లేదా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసం ఏకాదశి నాడు ప్రారంభమై జ్యేష్ఠ పౌర్ణమికి అనగా పాంచరాత్రాగమసారముగా 5 రోజులుగా ఈ యొక్క ఉత్సవాలు జరపడం పూర్వకాలం నుంచి వచ్చినటువంటి అనువాయితీ. ముఖ్యంగా ఈ కోవిడ్ నిబంధనల వల్ల 2 సంవత్సరముగా మనకు ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడలేదు. కావున ఈ సంవత్సరము విశేషంగా తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడలేదు. ముఖ్యంగా మొట్టమొదటి రోజు ఈ యొక్క శ్రీదేవి రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామి వారు మధ్యాహ్న కాలంలో అభిషేకంలో వచ్చి తదుపరి సాయంకాలం తెప్పోత్సవంలో 3 ప్రదక్షిణలు చేయబడను. తదుపరి 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి కార్యక్రమం నిర్వర్తించబడును. తదుపరి 3 రోజులు చాలా విశేషంగా అమ్మవారిని పద్మసరోవరంలో ఉన్నటువంటి నీరాడ మండపంలో తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం నడిచి తదుపరి అమ్మవారికి 3 ప్రదక్షిణములు జరపబడును. 4వ రోజు 5 ప్రదక్షిణములు, 6వ రోజు 7 ప్రదక్షిణలు చేయను. లాస్ట్ రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహనమతే పౌర్ణమి రోజు గజవాహనము ఊగే పొగజను. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు. ఓం శ్రీ పద్మావతి దేవి. మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సమస్యల పరిష్కారానికే కృషి చేస్తామని అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండియర్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి ఈ కార్యక్రమంలో చైర్మన్ రంగారావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రైతులకు, వ్యాపారులకు, పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 35,000 కోట్లను వెచ్చిస్తుందని, వ్యవసాయ రంగానికి 5,000 కోట్లు వెచ్చిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. రైతులు, లబ్ధిదారులు, వినియోగదారులు విద్యుత్ సరఫరాను దుర్వినియోగం చేయరాదని సూచించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ఉన్న హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన కల్పించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు విద్యుత్తును కొని వినియోగదారులకు అందిస్తారు. వారు కొని విద్యుత్ వినియోగదారులకు అందించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బిల్లుల రూపంలో ఎంతైతే వాడుకుంటున్నారో వినియోగదారులు ఆ బిల్లులు చెల్లించాలి. చెల్లించినప్పుడే ఆ సంస్థ బాగుపడుతుంది. ఇళ్లకు సంబంధించినటువంటి మీటర్లు అది స్టెప్ బై స్టెప్ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం నోటీసులో ఉంది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. త్వరలోనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని. ఎందుకంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ కనుక ఇంట్లోనే కనుక పెట్టినట్టయితే వినియోగదారులకు లాభం ఉంటుంది, సంస్థకు కూడా లాభం ఉంటుంది. వినియోగదారులకు ఏంటంటే ఏ టైంలో కరెంటు వాడుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది, అంటే లోడు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, తక్కువ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఆ విషయాలను కూడా వినియోగదారులు తెలుసుకొని ఆ సమయంలో కరెంటు వినియోగించినట్టయితే బిల్లు తగ్గేటువంటి అవకాశం. సార్, ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద కొంతమందికి ఏంటంటే 100 యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ అన్నారు కదా, 101 అట్లాంటి దానికి బిల్లులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది 87 యూనిట్లు వచ్చింది, 328 రూపాయల బిల్లు ఇచ్చారు సార్. దాని గురించి అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ ఆ ప్లాన్ తీసుకోలేదా? కనెక్షన్ పెట్టిరు ఆల్రెడీ సప్లాన్ కింద. అది ఆ ప్లాన్ కింద పెడితే రాదండి. మరి అదే సరే మా ఆదేశాలు మేము ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇది మా ఆర్డర్ అండి. దీనికి ఇచ్చినటువంటి ఆదేశాలకి 101 యూనిట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకు ఉచితంగా కరెంటు విద్యుత్ సంస్థలు అందజేస్తాయి. ఆ ఉచితంగా అందజేసినటువంటి కరెంటుకు ప్రభుత్వము ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంస్థలకు బిల్లు చెల్లిస్తుంది. అంతే తప్ప ఇట్లాంటి బిల్స్ వచ్చినాయి అంటే వీళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు పెట్టకపోవడం వల్ల బిల్లు వచ్చి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమన్నా వస్తే
వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు సరి చేస్తారు. సార్ ఆల్రెడీ మాదే సార్, నేనే ఇచ్చిన. తీసుకెళ్ళండి, ఇమీడియట్ గా సరి చేస్తారు. ఆల్రెడీ పెట్టిన గిట అదే 87 యూనిట్లు వచ్చింది, 320 రూపాయల బిల్లు వచ్చి 28 బిల్లు వచ్చింది. కట్టమని అంటున్నారు, ప్రతి నెల బిల్లు ఇట్లా వస్తుంది. ఉండదు. మీరు అందులో రికార్డ్ కాలేదేమో. రికార్డు ఆల్రెడీ వచ్చింది, ఇది ఒకటే బిల్లా? ఎప్పటికి వస్తూనే ఉన్నది సార్, బిల్లు ఎప్పటికి వస్తూనే ఉన్నది. అదే ఏమంటున్నానంటే మీది రికార్డ్ అయి ఉండాలి. ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఒకటి ఇస్తా. సార్ ఇప్పుడు నేను రిపోర్టర్ గా పనిచేస్తున్నా, ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన, దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చేసిన. దాంట్లో అంతరం ఇక్కడే అంతరం సార్. చూడండి ఒకసారి, ఇమీడియట్ రిజాల్వ్ చేస్తాం. ఇక్కడ మేము పోయే లోపలే రిజాల్వ్ అయిపోతుంది. మేము నిర్వహిస్తున్నటువంటి విద్యుత్ వినియోగదారుల యొక్క అవగాహన సదస్సులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరులో ఈరోజు 10వ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం గురించి మీకందరికీ అనేక ప్రకటనల ద్వారా ప్రచారం కల్పించడం ద్వారా తెలియజేయాలని విద్యుత్ సంస్థలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి చాలామంది వినియోగదారులు ఇక్కడ వచ్చారు, వారికి అందరికి కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం? ఈ సమావేశము మీకున్నటువంటి హక్కులను తెలియజేయడానికి, అదేవిధంగా మీరు విద్యుత్ సంస్థల నుంచి పొందాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు మీరు పొందే విధంగా మీకు అవగాహన కల్పించడానికి. మరి వికారాబాద్లో నిర్వహించకుండా తాండూరులో ఎందుకు నిర్వహిస్తున్నామంటే అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి, అవి మా నోటీస్కి వచ్చాయి. ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, సోమన్ గుర్తి ఈ 2 గ్రామాల సమస్యలు. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ పత్రికలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, రూపాయలు కోట్లు పెట్టినా నిత్యం వెతలే, తాండూరులో విద్యుత్ సరఫరా అధ్వాన్నం. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది. తీగలు ఒకదానికి ఒకటి తగలడం మూలంగా ఇన్సులేటర్లు కాలిపోతున్నాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆ ప్రముఖ పత్రిక ప్రకటించింది. ఈ సమస్యలు మా నోటీస్కి వచ్చాయి కాబట్టి మీ వెతలను తొలగించాలని, మీకున్నటువంటి బాధలను తొలగించాలని, మీకు సమస్యలు వచ్చినప్పుడు అవి ఏ విధంగా పరిష్కారం పొందాలో మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అన్ని విషయాలు చర్చించుకుందాం. అన్ని సమస్యలు పరిష్కరించే దిశలో మన సమావేశం కొనసాగాలి. ఈరోజు మీ ముందు నేను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, నా పేరు తన్నీర్ శ్రీరంగారావు. నేను గతంలో న్యాయవాదిగా పనిచేసి ఉన్నాను. 2.5 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు ఎండి మనోహర్ రాజు గారు, మెంబర్ టెక్నికల్. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో టీడీపీ నాయకులు బాలకృష్ణ అభిమానుల సమక్షంలో సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురూటుపల్లి గ్రామంలో వెలిసియున్న శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు ఆలయ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వాణం ధ్వనాదనం తస్య లీలాస్వరం యస్సు శృంగస్య వృషభః కళ్యాణో ద్రోణాహిదః కాశీవల ప్రగానీనా వృషభేన యజామహే వృషభేన యజమానాః అక్రూరేణేవ సర్పిషాః మృతస్య సర్వా ఇంద్రేణ సంప్రదాయత యామసి యస్యాయమృషభో హవిః దీక్షశృంగాయ విద్మహే క్షేమహస్తాయ ధీమహి తన్నో వృషభ ప్రచోదయాత్. నందికేశ్వరమూర్తయే నమో నమః. సంవత్సరమేవావరుంధే మౌంఘీ భవతి ఊర్ధ్వమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదస్సమేధ సమృద్ధే ధాన్యం ధనం ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.